నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, చివరిగా మన మీనరాశి వారికి ఈ అక్టోబర్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుందో అన్న విషయాలను తెలియజేస్తారా? ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయంటే నాన్న, ఈ రాశి వారికి నిజంగానే గ్రహణ దోషము, జన్మ రాశి స్థితిలో శనీశ్వర గ్రహ దోషము, జన్మ ద్వాదశ రాశిలో రాహుగ్రహ ప్రభావము, అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము, శుక్రగ్రహ ప్రభావము, ఇవన్నీ కూడాను వీళ్ళకి ఎనలేని చిక్కులు తెచ్చిపెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళు గమనించవలసింది ఏంటంటే, వీళ్ళకి సంబంధం లేనటువంటి వ్యవహారాల్లో కూడా వీళ్ళు వేలు పెట్టి మరీ లేనిపోని కొత్త సమస్యలు కొని తెచ్చుకునేటువంటి ఒక వ్యక్తిత్వంగా ఈ ఒక అక్టోబర్ మాసం అంతా కూడా వీళ్ళకి గడిచేటువంటి పరిస్థితి. ఇంట్లో అనవసరమైనటువంటి చికాకులు, భార్యాభర్తల మధ్య చిన్న గొడవలు పెద్దగా మారటం, అది పెద్దల మధ్య కూర్చొని పరిష్కరించుకునేంత స్థాయికి వెళ్ళటం, తద్వారా కూడాను ఈ మీనరాశి వాళ్ళే నలుగురిలో మాట తినవలసినటువంటి పరిస్థితి రావటం, అలాగే ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి, అనవసరమైనటువంటి డబ్బులు ఖర్చు, వచ్చిన ఆదాయం వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది, ఇంకా ఖర్చుల కోసం అప్పులు చేయవలసినటువంటి దుస్థితి, చేసిన అప్పులు తలకి మించినటువంటి భారంగా మారిపోవటం, డబ్బులు ఇచ్చిన వారు పదే పదే మిమ్మల్ని విసిగించటం, తద్వారా నలుగురిలో పరువు నష్టం వాటిల్లటం, అలాగే మీనరాశి వారికి ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కొంచెం చికాకు కల్పించేటువంటి పరిస్థితి, అలాగే పిల్లలు కూడా మాట వినకపోవటం, మిమ్మల్ని లక్ష్య పెట్టకపోవటం, మీరు చెప్తే మేం వినేది ఏంటి అనేటువంటి ఒక నిర్లక్ష్య భావనతో మాట్లాడేటువంటి పరిస్థితి, దుస్నేహాలు దుర్వ్యసనాలు పాలవటం పిల్లలు కూడా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే వీరికి ఏమాత్రం కూడా సానుకూలత లేదు. పైగా అనుకున్న దానికంటే ఇంకాస్త ఎక్కువ కష్టాలు అనుభవించేటువంటి పరిస్థితి, అనుకున్న సత్ఫలితాలు రాకపోగా దుష్ఫలితాలు వీళ్ళు అనుభవించవలసినటువంటి పరిస్థితి. దీంట్లో కూడా ముఖ్యంగా పెద్దల దగ్గర నుంచి, అంటే ఉన్నత అధికారుల దగ్గర నుంచి చీవాట్లు తినాల్సినటువంటి అవసరం. వీళ్ళకి సంబంధం లేనటువంటి వ్యవహారమే, వీళ్ళు చేయనటువంటి తప్పే, కానీ వీళ్ళు అనుకోకుండా ఇరుక్కొని పెద్దవాళ్ళ దగ్గర నుంచి చీవాట్లు తినటం, ఉన్న ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా పోతుందా అని చెప్పి ఒక బాధపడటం, ఉద్యోగం పోతే మరలా ఇంకొక ఉద్యోగం వస్తుందో రాదా అనేటువంటి ఒక మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవ్వటం, ఇలాంటివన్నీ కూడా ఉద్యోగ వ్యవహారాల్లో జరుగుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి వ్యక్తుల విషయానికి వస్తే ముఖ్యంగా చెప్తున్నా, మీతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీకు శత్రువుగా మారుతూ మీ మీద మీ గురించి మీ సొమ్ము తింటూనే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారికి చెడుగా చెప్పేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారి వ్యవహారానికి వస్తే వీరికి కూడాను చుక్కెదురుగానే కనబడుతుంది. కొత్త వెంచర్లు వేస్తారు, వేసినవి అమ్ముడు పోవు, పైగా బయట నుంచి తీసుకొచ్చినటువంటి వడ్డీలకు తీసుకొచ్చినటువంటి డబ్బులకి వడ్డీల మీద వడ్డీలు కట్టుతూ వీళ్ళకి తలగమించినటువంటి భారంగా మారిపోతూ ఉంటుంది. అలాగే ప్లాట్లు అమ్ముడుపోతాయా లేవా, చివరికి ఏం పరిస్థితి చేయాలి, ఎంతో కొంతకు అమ్ముకోవాలి అనేటువంటి ఒక నష్టానికి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు మీనరాశి వారికి అక్టోబర్ మాసంలో కనబడుతాం. అలాగే రైతుల విషయానికి వస్తే రైతులు కూడాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. పంట చేతికొచ్చేటువంటి సమయానికి వర్షాల వలనో వడగలపుల వలనో ఏదొక విధంగా వీరి పంట నష్టపోవటం, పంట చేతికి అందిన తర్వాత కూడా గిట్టుబాటు ధరలు లేక బాధపడటం, లేదా పంట పొలంలోనే నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. అలాగే శని పరిశ్రమ వారికి కూడాను ఏది సానుకూలంగా ఉండదు. అనుకున్న అవకాశం చేజిక్కినట్టే చేజిక్కుతూ ఉంటుంది, పక్కవారు మీ పక్కనున్న వారే మిమ్మల్ని మోసం చేసి అలాంటి అవకాశాన్ని చేజిక్కించుకునేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంది. ఇంకా విదేశీ ప్రయాణాలు చేయాలని అనుకునేటువంటి వారు వీరికి కూడా చిక్కు ఎదురుగానే ఉంటుంది. ఎంత కష్టపడ్డా, ఎన్నిసార్లు వీసాలకి ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఎక్కడ స్టాంపింగ్ అవ్వకపోవటం, తద్వారా వీరికి చివరికి విసుగు రావడం అనేటువంటిది జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే మీనరాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విదేశీ ప్రయాణాల విషయంలో చాలా 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 జాగ్రత్తలు వహించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి.
ముఖ్యంగా అప్పులు ఇవ్వటం, తీసుకోవటం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల్ని నమ్మేటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీనరాశి వారిలో దూర ప్రయాణాలు కావచ్చు, లేదా తీర్థయాత్రలు కావచ్చు, ఇట్లాంటి ప్రయాణాల్లో వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అవి కూడా కళ్ళకు సంబంధించి లేదా ఎముకలకు సంబంధించినటువంటి దెబ్బలు తగలటం, శస్త్రచికిత్స తీసుకోవటం, అది దీర్ఘకాలికంగా బాధగా మారిపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్త వహించాలి ప్రయాణ విషయాల్లో కూడా. అలాగే ఇంట్లో భార్యాభర్తల మధ్యలో చిన్న వ్యవహారాలు తేడా వచ్చినప్పుడు మౌనేన కలహం నాస్తి అన్నారు. మౌనాన్ని వహిస్తూ ఈ గొడవల నుంచి దూరంగా ఉండడం అనేటువంటిది చాలా గమనించాల్సినటువంటి అవసరం. మీనరాశి వారు ఈ అక్టోబర్ మంత్లో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలన్న విషయాలను తెలియజేస్తారా? ఇక్కడ చూడండి, ఏ వ్యవహారంలో తీసుకున్న అపజయమే ఉంది, కష్టంగానే ఉంది. కానీ భగవంతుడు దయ, భగవంతుడు అనుగ్రహం ఉంటే కష్టాల్లో కూడాను చిమ్మ చీకట్లో కూడా చిరుదీపం కనపడుతూ ఉంటుంది. అదే మనం చెప్పబోయేటువంటి పరిహారం. ముఖ్యంగా చెప్పాలి అంటే మీనరాశి వాళ్ళు మినప వడలు తయారు చేసి చక్కగా ఒక 18 వడలు తయారు చేసుకోండి. శనివారం రోజున నవగ్రహాలలో రాహుగ్రహం దగ్గర పెట్టి నివేదన పెట్టండి. చక్కగా అది తినడానికి కావలసినటువంటి మంచి చట్నీ, అల్లం చట్నీ ఇట్లాంటివి తయారు చేసుకొని నవగ్రహాల దగ్గర ప్రదక్షిణాలు చేసి ముష్టివారికి పంచిపెట్టి, దాంతోపాటు ఇంట్లోంచి తెచ్చుకున్నటువంటి చిల్లర నాణాలు నీళ్లలో తడుపుకొని తీసుకుని వచ్చి ముష్టివారందరికీ పంచిపెట్టి కాళ్ళు కడుక్కొని మరలా ప్రధాన ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెళ్ళటం వల్ల ప్రతి శనివారం 18 వడలు ఒకరికే కాకుండా ఒక 3కి 4కి ఇచ్చుకుంటూ అలా చేయగలిగితే తప్పనిసరిగా రాహుగ్రహ ప్రభావం కూడా తగ్గి కొంతమేరకు మీకుండేటువంటి కష్టాలు కూడా తీరిపోయి కొంతమేరకు శుభం చేకూరేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గురుగారు, మరి మీనరాశి వారికి కూడా ఈ అక్టోబర్ మంత్ మొత్తం ఎలా ఉండబోతుందన్న విషయాలను అయితే తెలియజేశారు కదండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.